భద్రాద్రి కొత్తగూడెం మొలకలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న గ్రామ పరిపాలన అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పూసుగూడెం గ్రామ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ ఓ రైతు నుంచి పొలం రిజిస్ట్రేషన్ కోసం 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మొదట రైతు 30,000 రూపాయలు ఫోన్పే ద్వారా 10,000 నగదు రూపంలో ఇచ్చారు. అనంతరం ప్రాసెస్ కోసం 20,000 చెల్లించాలని ఒత్తిడి తెస్తుండటంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అతనికి 15,000 లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఉన్నతాధికారుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. బాణావతు శ్రీనివాస్ నాయక్ అని ఈయన పూసుగూడెం గ్రామ పరిపాలనాధికారి. ఈయన ఒక రైతు రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక 2 ఎకరాల 30 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి మళ్ళీ పాస్బుక్ ఇప్పించడానికి 60,000 రూపాయల లంచం డిమాండ్ చేసేడు రైతుకి విధులైన పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక రిజిస్ట్రేషన్ అయిపోతున్న భయంతో ఆయన ఫస్ట్ అది రిజిస్ట్రేషన్ రోజే 30,000 ఫోన్ పే చేశాడు. అదే రోజు మళ్ళా క్యాష్ 10,000 రూపాయలు తీసుకున్నాడు. తదుపరి కూడా మళ్ళా మిగతా 20,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వమని కూడా ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఈ రోజు 15,000 ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది.